నెట్ ప్రాబ్లం అండి. సరే. పాపము అనేటువంటిది మానవుడిని చాలా దూరంగా పెట్టి 5 రకాలుగా బానిసలుగా చేసుకొని వాడుకుంటూ ఉంటుందన్నమాట. అలాంటి పాపాన్ని ఇశ్రాయేలు ప్రజలు చేశారు. కాబట్టి వారి పాపమును గురిని బట్టి దేవుడు వారితో మాట్లాడటం అనేది మానేశారు. ఇంకా తద్వారా వారు ఏం చేశారంటే దేవుడు దేవుడిని అడగకుండా ఆలోచన చేయటము, అలాగనే దేవుణ్ణి ఆధారం చేసుకోకుండా దేవుని ఆత్మ నియమింపు దాన్ని ఆధారం చేసుకొని దేవుని ఆత్మ ఏదైతే నియమించలేదో అది కాకుండా వేరే దాన్ని దాంతో సంధి చేసుకొని వారి జీవితాల్లో వారు కొనసాగిస్తూ వచ్చినట్లుగా మనం చూస్తాం అన్నమాట. కాబట్టి ఇది వారి జీవితంలో పాపముగా పరిగణించబడుతూ వచ్చింది. తర్వాత ఇశ్రాయేలు ప్రజలు దేవుని వాక్యాన్ని త్రోసివేశారండి. శ్రేష్టమైన దేవుని వాక్యాన్ని, దేవుడు వారికి ఎన్నో నిబంధనలు ఇచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలకు ఉన్న కట్టుబాట్లు, నిబంధనలు, ఆజ్ఞలు, విధులు ఏ ప్రజలకు లేవు అన్నమాట. అయితే అలాంటి శ్రేష్టమైనటువంటి భాగాలను దేవుడు వారికి ఇస్తే వారు ఏం చేశారంటే దేవుని వాక్యాన్ని కాదన్నారు. వాళ్ళు మాకు అవసరం లేదన్నారు వాళ్ళు. అయితే దేవుని వాక్యం దేవుడు తన ప్రజలకు ఎందుకు ఇచ్చాడు అని అంటే, కీర్తనల పుస్తకంలో మనం చూస్తే 107:20 చూస్తాం. మనము కీర్తన పుస్తకంలో స్వస్థత కొరకు దేవుడు తన వాక్యాన్ని ఇచ్చాడు. తన ప్రజలు ఆత్మీయ స్వస్థత, శారీరకమైన స్వస్థత పడాలని దేవుడు తన వాక్యాన్ని ఇచ్చాడు. తర్వాత శుద్ధి కొరకు వారి అతిక్రమలు, వారి పాపములు పరిహారం పొందటానికి 119వ కీర్తన 9వ వచనంలో శుద్ధి ఉంది దేవుని వాక్యం ద్వారా. అంతేకాదు 119:11 వచనంలో వారు పాపములు పడకుండా జాగ్రత్తగా చూసిద్ది వాక్యం. పాపములో పడిపోకుండా దేవుని వాక్యం జాగ్రత్తగా వాళ్ళని కాపాడేదిగా ఉంటుంది. అంతేకాదు 119:9 అలాగే 25, 50 వచనాలు చూస్తే కృషించిన వారిని ఆత్మీయంగా బలపరిచింది దేవుని వాక్యం. ఎవరైతే దిగుల్లో ఉన్నారో, నిరుత్సాహంలో ఉన్నారో, బలహీనతలో ఉన్నారో, పొరపాటులో ఉన్నారో వాళ్ళందరికీ సరైన సమాధానం ఇచ్చింది దేవుని వాక్యం. అంతేకాదు 105వ వచనం ప్రకారం చూస్తే కీర్తనలోనే మరి ఏదైనా మార్గాన్ని తొలగిపోయి ఉంటే మళ్ళీ తిరిగి మార్గంలోకి తీసుకొచ్చింది దేవుని వాక్యం. అంతేకాదు 138వ కీర్తన 2వ వచనంలో మనం చూస్తే దేవుని వాక్యం ఒక వ్యక్తిని గణపరిచేదిగా ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇలాంటి శ్రేష్టమైన దేవుని వాక్యాన్ని వాళ్ళు పక్కన పెట్టారు. పక్కన పెట్టి ఏం చేశారు ఇక్కడ, మీరు దేవుని వాక్యమును వద్దని త్రోసివేసి బలత్కారమును, కృత్రిమమును నమ్ముకొని అట్టి వాటిని ఆధారం చేసుకుంటారు గనక ఈ దోషం మీకు ఎత్తైన గోడ ఉండి జోగిపడపోవచ్చున్న గోడ వల్లే అండవల్లే అగును. అది ఒక క్షణములోనే హఠాత్తుగా కూలిపోవును. దేవుని వాక్యానుసారమైనది ఏదైతే కాదో అది హఠాత్తుగా కూలిపోయిద్ది అన్నమాట. కుదిరినాను మనం ఏదనుకుంటాం, మన ఆలోచనలు, మన తెలివి, మన పద్ధతుల ప్రకారంగా మనం ఏదేదో చేయాలని అనుకుంటాం, కానీ మనం ఏం చేయలేము. ఒకవేళ దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మనం ఏది చేసినప్పటికీ కూడా ఒక దినాన హఠాత్తుగా అది కూలిపోయింది. ఆ పని అయినా, ఆ పరిచర్య అయినా, ఆ విధానాలు ఏదైనా సరే నిలబడవు, హఠాత్తుగా కూలిపోతాయి అన్నమాట. అప్పుడు వాళ్ళు అనుకున్న పనులు సాగక సిగ్గుపడి అవమానంతో వాళ్ళు తలదించుకొని వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవాల్సినటువంటి గతి పట్టింది అన్నమాట. కాబట్టి దేవుని వాక్యానికి అందుకని మనం దేవుని వాక్యాన్ని పాటించాలి. నేను చేసేది దేవుని వాక్యం కాదా, వాక్యానుసారమా కాదా, వాక్యానుసారంగా ప్రవర్తిస్తున్నానా లేదా, వాక్యము నేను వెంబడిస్తున్నానా లేదా, వాక్యము నన్ను ఆదరిస్తుందా లేదా, వాక్యము నన్ను గణపరుస్తుందా లేదా, నా పరిచర్య వాక్యానుసారమైందేనా అనేది ఇవన్నీ చూసుకోకపోతే ఒక దినాన ఒక గోడ ఎత్తుగా కడతారు, కానీ దాంట్లో సరైన విధానం లేనందున అది ఒక అన్ఎక్స్పెక్టెడ్ గా అది కూలిపోతుంది ఒక దినాన.
పడిపోయింది అనమాట. జోగి పడబోవు గోడవలి అంటాడు ఇక్కడ. జోగి పడబోవు గోడ అండవలి అగును. అది ఒక క్షణములోనే హఠాత్తుగా పడిపోవును. దేవుని వాక్యానుసారం ఏదైతే కాదో అది కూలిపోయింది, ఉండదు అది. కాబట్టి వాక్యాన్ని మనం ఆధారం చేసుకోవాలా. ఒకటి, పాపాన్ని మనం ఫస్ట్ మనం ఏ బలహీనతలో ఉన్నామో, ఏ పొరపాటులో ఉన్నామో, మనం దేవుని నియమించినటువంటి వాటిని ఏటిని ఆధారంగా చేసుకుంటున్నామో, వ్యర్థమైన బలాన్ని, వ్యర్థమైన వాటిని, ఇక్కడ రాశాడు, ఐగుప్తి బలము అవమానం, ఐగుప్తు నీడ మీకు సిగ్గు, ఐగుప్తి సహాయము అది ఏ ప్రయోజనము లేని పనికిమాలినది సిగ్గు అని రాశాడు. తర్వాత ఐగుప్తు పనికిమాలింది, నిష్ప్రయోజనమైంది అని చెప్పారు. అది ఊరక ఏమీ చేయక ఊరకుండు గప్పాలు మారదని పేరు పెట్టాడు దానికి. అయినప్పటికీ వారు అలాంటి వాటిని వారు ఆధారం చేసుకుంటూ వచ్చారు. రెండోదిగా దేవుని వాక్యాన్ని త్రోసివేశారు. మూడవదిగా మనం చూస్తే మరి 12వ వచనంలో మనం చూస్తాము, అందుచేత ఇశ్రాయేలీయులు పరిశుద్ధ దేవుడు ఎలాగ సెలవిస్తున్నాడు, మీరు ఈ క్షమించండి 16వ వచనం అండి. అయినను మీరు సమ్మతింపక అట్లు కాదు, మేము గుర్రములనెక్కి పారిపోదుమంటిరి, కాగా మీరు పారిపోవలసి వచ్చెను. మేము వడిగల గుర్రములని ఎక్కి పోయిదమంటిరే, కాగా మిమ్మను తరుమువారు వడిగల వారుగా ఉందరు అన్నమాట. చూసావా, ఇక్కడ సమ్మతింపక అన్నమాట, మీరు సమ్మతింపక అన్నమాట. కాబట్టి మనం దేవుని విషయంలో మనం సమ్మతించే వారంగా ఉండాలండి, సమ్మతించాలి అన్నమాట. చూడండి, మరి దేవుని వాక్యంలోంచి కనుక మనం చూస్తే ఆమోస్ గ్రంథంలో 3:3 అండి. ఆమోస్ గ్రంథంలో 3:3 ఒక వాక్యం జ్ఞాపకం చేస్తాను అనమాట. 3వ అధ్యాయం 3వ వచనం, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నరుతరా. చూసారా, సమ్మతింపుకోకుండా ఇద్దరు కూడి నరుతరా, చెప్పండి. కాబట్టి మనం దేవునితో సమ్మతి పరుచుకోవాలన్నమాట. కీర్తన పుస్తకం 51వ అధ్యాయంలో 12వ వచనంలో దావీదు మహారాజు గారు ఏం చేశాడు, అక్కడ దేవునితో నేను సమ్మతిగా ఉండాలని తన ఆలోచనలో చూడు ఎలా వ్యక్తం చేస్తున్నాడు. నీ రక్షణానందం నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు కలగజేసి నన్ను దృఢపరచుము. సమ్మతి గల మనసు నాకు కలగజేసి నన్ను ఏం చేయమంటున్నాడు, దృఢపరచు అంటున్నాడు. నేను సమ్మతింపకపోతే నేను నీతో నడవలేను, నీ కార్యాల్లో నేను పాలుపంపులు పొందలేను, నీతో నేను జతకట్టలేను, నీతో చేయవలసిన కార్యాలు నేను చాలా ఉంటున్నాయి కాబట్టి నేను చేయలేనని చెప్పేసి దావీదు మరి దేవునితోటి సమాధాన పడుతున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నమాట. ఇదే యెషయా గ్రంథం 30వ అధ్యాయం 16వ వచనంలో కూడా చూస్తే మరి మీరు సమ్మతింపక అంటున్నాడు. అది మీరు సమ్మతించలేదు, ఎంత చెప్పినప్పటికీ మీరు సమ్మతింపట్లేదు అనమాట. ఈ చేసిన బలహీనతలు చూడండి, పాపానికి పాపాన్ని కూర్చుకున్నారు. రెండవది దేవుని వాక్యము కాదన్నారు. మూడవది సమ్మతింపక అనమాట, సమ్మతింపకుండా దేవునితో నడవాలనేటువంటి అనమాట. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 19వ వచనంలో దేవుడు చక్కగా చెబుతాడు. ఇక్కడ 1వ అధ్యాయం 19వ వచనంలో, మీరు సమ్మతించి నా మాట విని ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములు అనుభవింతురు, సమ్మతింపక తిరుగుబాటు చేసిన ఎడల నిత్యముగా మీరు ఖడ్గం పాలవుదురు అంటాడు అనమాట. సమ్మతింపకుండా మరి మీరు ఏం చేసినా కానీ మీరు అది నష్టపోతారు అని మరి దేవుడు ఇక్కడ మనకి మరి తన వాక్యం ద్వారా మనతో బయలుపరుస్తున్నమాట. అయితే మన జీవితంలో మరి ఈ 3 బలహీనతలు మనం పోగొట్టుకోవాలి. ప్రభు దగ్గర మనం క్షమాపణ కిందకి రాకపోతే దేవుడు మనం తదుపరి మన జీవితంలో ఏం చేయాలనుకుంటున్నాడో ఆ గొప్ప కార్యాలు ప్రభు చేయలేడన్నమాట. కాబట్టి మన పాపముల విషయంలో, మన పాప క్షమాపణ విషయంలో సరైన నిశ్చయిత మనకు అవసరం, సరైన నిశ్చయిత అవసరం అన్నమాట. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే మన వెనక ఉన్నటువంటి బలహీనతలు ఏదో మనం అవి చూసుకోం, కానీ ముందు ఏదేదో చేయాలో, ఏదేదో చెందాలా, నేను ఆ విధానాల్లోకి వెళ్ళిపోవాలని చెప్పేసి అని చాలాసార్లు మనం ప్రయత్నం చేస్తాం. కానీ మనం ప్రార్థనలో కూడా
ఇది కనపడాల. క్షమాపణ, పశ్చాత్తాపము, సవరింపు, మరి సరి చేసుకోవటం, క్షమించమని అడగటాలు ఇవి రావాలి. ఇవి రావాలి. ఇవి రాకుండా నువ్వు ఏం చేయాలన్నా అవి అవి సరైనవి కాదు. ప్రతి ప్రార్థన సిగ్గుపడకూడదు మనం. దేవుడు ఎదుట మనం ఒప్పుకోని విషయాల్లో సిగ్గుపడకూడదండి. మనం సిగ్గుపడకూడదు. నేను ఇప్పుడు ఈ పాపం ఒప్పుకుంటున్నాను కాబట్టి పక్కనోళ్ళు ఏదైనా అనుకుంటాను అనుకోకూడదు అన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది చాలా ముఖ్యమైనది ఇది అన్నమాట. అందుకని మన మన భక్తి జీవితంలో అందుకే అంటాడు కీర్తనలో 134 అంటాడు, నేను దేవుని అందలి భయభక్తులు ఎలా ఉన్నాననేది అక్కడ దావీదు గారు పరీక్షించుకుంటూ ఉంటారన్నమాట. యోహాను సువార్త 2:12 దేవుని నామములో మనం ఏదైనా క్షమించాలనేది, ఇంకా సరి చేసుకోవాలనేది, ఆయన స్వీకరించాలంటే, తన బిడ్డలుగా స్వీకరించాలంటే ఇంకేదైనా ఉందేమో అనేటువంటిది దాన్ని మనం సరి చేసుకోవాల్సిన అవసరం ఉంటున్నామంట. తర్వాత ఎఫెసీ 1:17 ప్రకారంగా ప్రభు రక్తాన్ని మనం ప్రోక్షణ కిందకి, ఆయన రక్త ప్రోక్షణ కిందకి మనం రావాల్సి ఉంటుంది. అపోస్తల కార్యము 2:38 సరైనటువంటి మారు మనసు విధానం అనేటువంటిది నేను అవలంబిస్తున్నాను లేదా, దాంట్లో నేను కొనసాగుతున్నానా లేదా అనేటువంటి విషయాలు కూడా మనం సవరించుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంటుందని దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తుందన్నమాట. సరే, ఈ విధానాల్లో మనం చూసినప్పుడు దేవుడు మన జీవితంలో మరి చేయాలనుకున్న గొప్ప కార్యం ఏంటంటే చూడండి, 18వ మనం చదివితే, కావున మీ యందు దయ చూపమని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు, మిమ్మల్ని కరుణింపవలనని ఆయన నిలవబడి ఉన్నాడు. ఇంత పాపం చేసినప్పటికీ దేవుడు మనసు ఎలా ఉంది చూడండి ఒకసారి. మరి ఇంత పొరపాటు చేసినప్పటికీ మనం దేవుని ఎదుట ఎంతో ఆయన కూడా సిగ్గుపడేటంతగా చేసిన పాపం విషయంలో కూడా దేవుడు ఆయన ఏమాత్రం మనల్ని పోగొట్టుకోదలుచుకోవట్లేదండి. ఇక్కడ ఆయన మనల్ని స్వీకరించాలని కోరుకుంటున్నాడు అన్నమాట. మన మీద దయ చూపించాలని, మన మీద కరుణించాలని ఆయన నిలవబడి ఉన్నాడు. ఆయన ఆలస్యం చేస్తున్నాడు. ఆయనే కనిపెడుతున్నట్లుగా ఆయన మీ నిమిత్తము కనిపెట్టి వారందరూ ధనులు అంటాడు ఇక్కడ అన్నమాట. కాబట్టి ఆయన అన్నమాట. అందుకనే సీయోను తోటి దేవుని ఏమి చెప్తున్నాడు అంటే, నీవిక ఏమాత్రము కన్నీళ్లు విడవు, ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును అంటాడు. ఆయన నీ మొర విని నిశ్చయముగా కరుణించును అంటాడు. ఆయన నీ మనవి వినగానే ఆయన నీకు ఉత్తరం ఇచ్చును. ఇది మూల వాక్యం. ఇది మన వాక్యానికి మూలవాక్యం అండి. ఆయన నీ మొర వినగానే ఆయన నీకు ఉత్తరం ఇచ్చేటువంటి వాడుగా ఉంటాడు అన్నమాట. కాబట్టి దేవుడు మన మొర వినంగానే దేవుడు మనకి ఉత్తరం ఇచ్చేటువంటి విధానంలో అన్నమాట. అయితే మనం దేవుని నామంలో మనం అడుగుతాం, విశ్వాసం ద్వారా మనం అడుగుతాం దేవుణ్ణి, ఆత్మతో దేవుడిని అడుగుతాం, దేవుని చిత్తానుసారంగా మనం అడుగుతాం, ప్రభులో నిలిచి ఉండి అడుగుతాం, ప్రభులో ఏకీభవించి మనం ప్రభుని అడుగుతాం. మనకి ఈ విషయాలని మనకు బాగా తెలుసు. మనం ఎలా అడగాలి అన్నమాట, ఎట్లా అడిగితే దేవుడు మనల్ని స్వీకరిస్తాడు అనే విషయాలు ప్రార్థన చేసేటప్పుడు ఇలాంటి మనసు ఉండాలా. దేవుని నామంలో ప్రతి అక్కరను దేవుడు తీరుస్తానన్నాడు. కాబట్టి ఏది అడిగినా మనం ప్రభు నామంలో మనం అడగాల. రెండోదిగా విశ్వాసంతో మనం అడగాల ప్రభుని. మనందరికి బాగా తెలిసే విషయాలు. ఆత్మతో అడగాల. ఆత్మ చెప్తా ఉంటది పలాంది అడుగు అడుగు అని. కాబట్టి ఆత్మతో మనం ప్రభుని అడగాలి. ఏ పడితే అడగటం కాదండి మనం. తర్వాత నేను అడిగేది దేవుని చిత్తానుసారమైందా, నా ఇష్టానుసారమైందా అనేది చూసుకొని అడగాల. దేవుని చిత్తంలో అది కానిదైతే అది అప్పటం కూడా వ్యర్థమే అన్నమాట. ప్రభులో నిలుచున్నామా లేకపోతే పడి ఉన్నామా విషయం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత ఏకీభవించే మనసు లేదా అనేది కూడా అన్నమాట. ఎదుటి వారు ప్రార్థన చేసే విషయంలో కూడా అవును అన్నట్టుగా ఏకీభించే మనసుతో అడగాలన్నమాట. అయితే అడిగేటువంటి వారు మరి మనం ఏదైతే అడుగుతున్నామో దేవుడు ఈ విధానాల్లో మనం ఏదైతే అడుగుతున్నామో అది ప్రభు మనకి మనకు సహాయం చేసేవాడుగా. అయితే మనం అడిగేటప్పుడు దేవుడు మనకి ఏ విధానంలో ఆశ్రయిస్తాడు అనేది మనం చూస్తే, ఏ విధానాలు మనకి ఆశ్రయిస్తారని చూస్తే, కీర్తనలు 32:5 క్షమాపణ పొందుతారు. అనేక మంది క్షమాపణ పొందుతారు. రెండోది
యాకోబు ప్రకారం చూస్తే మనం ప్రార్థన చేసినప్పుడు అనేకులు స్వస్థతలు పొందుతారు. స్వస్థత తర్వాత కీర్తన 2:8 చూస్తే ఆత్మల సంపాదన జరిగింది. ఆత్మల సంపాదన జరిగింది మనం ప్రార్థన చేసినప్పుడు. అంతేకాదు మరి 42:10 చూస్తే అనేకులు క్షేమ స్థితిని పొందేవారుగా ఉంటారు. అనేకులు క్షేమ స్థితిని పొందేవారు ఉంటారు. 1 ప్రకారం చూస్తే నీతి నిజాయితీ మీద చేశాడు. కుటుంబ సంఘానికి పునాది లేదు. సంఘానికి పునాది కుటుంబలే కాబట్టి కుటుంబం కట్టబడాలి. నీతి నిజాయితీలో సారంగా ప్రతి కుటుంబం కట్టబడాలని మనం ప్రార్థన చేయాలి. కాబట్టి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలు దీవెనలు ఎలాంటివి అంటే, ఒకటి క్షమాపణ, రెండోది స్వస్థత, మూడోది ఆత్మ సంపాదన, నాలుగోది క్షేమస్థితి, ఐదోది మరి యజమాన కుటుంబాలుగా కట్టబడటం అనేటువంటిది ఉంటాయి అన్నమాట. అయితే మనం అడిగేటప్పుడు కూడా కొన్ని కండిషన్లు మనం కూడా కొన్ని కండిషన్లు అవలంబించడం అవసరమైనమాట. 14 మనం చూస్తే చెడు మార్గంలో ఉండి మనం ప్రార్థించకూడదు. అలాగే కీర్తనలు 65 చూస్తే అలాగే 1 కూడా లోబడకుండా తిరుగుబాటు చేసే విధానాల్లో మనం చేయలేము. మనసు యోహాను 5:14 ప్రకారం చూస్తే దేవుని చిత్తములో కాసుకునేవారుగా ఉండాలి. అలాగే 6:40 చూస్తే ఆయన చేసి మనం చేస్తున్నామా లేదనేది చూస్తాం. ఆయన మనకి ఏదైతే చెప్తున్నాడో అది మనం పాటిస్తున్నామా చేస్తున్నామా లేదనేది పాటించే భాగంగా ఉన్నప్పుడే దేవుడు తగిన విశ్వాసంతో కూడిన చేసింది ఏదైనా సరే ఆయన కూడినప్పుడే దేవుడు ఖచ్చితంగా మనం అడగలుగుతున్నామో ఇది అడగంగానే దేవుడు సమాధానం ఇవ్వడం. కాబట్టి ఆయన మాట వినగానే ఆయన నీకు ఉత్తరించను. మంచి దేవుడు ఈ వాగ్దానంగా జీవించి